అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున మనం మన జాతి ముద్దుబిడ్డ, మన ఐకాన్ శ్రీ ముద్రగడ పద్మనాభం గారిని మనం శారీరకంగా దూరమైనా కానీ ఆయన భౌతికంగా అందరి మధ్యనే ఉన్నారు. ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు, మరెన్నో కష్టాలు పడ్డటువంటి మన ముద్రగడ గారిని మనం రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో ఆయన యొక్క సంతాప దినాలు, ఆయన యొక్క ఫోటో పెట్టుకొని అందరూ కూడా ఏకమై ఆయనకి శ్రద్ధాంజలి ఘటించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, అదేవిధంగా మున్నూరు కాపు సోదరులందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాము. నిజంగా ఆయన త్యాగాలు ఈ రోజున మరి కాపు కార్పొరేషన్ నిధులు కానీ, విదేశ విద్య కానీ ఆయన త్యాగ ఫలమే. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆయన స్మరించుకుంటూ మరి మన గ్రామాల్లో ఆయనకి సంతాప తెలియజేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా స్పందిస్తూ ఈ యొక్క పిలుపుని తప్పుగా అన్నిగా భావించకుండా పార్టీలకు అతీతంగా తప్పకుండా ప్రతి ఒక్కరూ నిర్వహించాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ జాతిలో రంగా గారు కానీ, ముద్రగడ పద్మనాభం గారు కానీ ఇలాంటి గొప్ప వ్యక్తులు మళ్ళీ మనకి దొరకరు. అలాంటి కారణ జన్ముల్ని మనం స్మరించుకుంటూ వారిని శ్రద్ధాంజలి ఘటిస్తూ మనందరం కూడా ఐకమత్యంతో ఉండాలని, ఈ యొక్క స్ఫూర్తిని మరి నింపినటువంటి పెద్దలు ముద్రగడ పద్మనాభం గారిని స్మరించుకుంటూ వారికి సంతాప దినాలు మరి మనందరం కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్రతి మండలం, గ్రామంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకొని మనలో ఐకమత్యాన్ని చాటు విధంగా ముందుకు వస్తారని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అమ్మ శ్రీనివాస నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్.